ఈ లోకంలో మనందరం జీవిస్తున్నాము. చాలామంది ఇంక ఇదే శాశ్వతం అన్నట్లు బ్రతుకుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కంటికి కనబడుతున్నవి ఏవి శాశ్వతమైనవి కాదు, కంటికి కనబడనివి శాశ్వతమైనవి. మనిషి ప్రాణం కంటికి కనబడదు, కానీ ప్రాణం ఉంది. మనిషి ఆత్మ కంటికి కనబడదు, కానీ ఆత్మ నిత్యం నివసిస్తుంది. కంటికి కనబడే ఇళ్ళు, వస్తువులు, ఈ దేహము, మనం వేసుకునే వస్త్రాలు, ఇవన్నీ అశాశ్వతమైనవే, ఇవన్నీ నశించిపోయేవి, ఇవన్నీ కృషించిపోయేవే, ఇవన్నీ కుళ్ళిపోయేవే, ఇవన్నీ పాడైపోయేవే. యేసు ప్రభు ఇటర్నల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారండి. వాట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్? ఈ రోజుల్లో చాలామందికి లైఫ్ అంటే అది, లైఫ్ అంటే ఇది అని బోల్డ్ అని సినిమాల్లో, బోల్డ్ అని షార్ట్ ఫిలిమ్స్లో బోల్డ్ అంతమంది చాలా రాసేయచ్చేమో, చాలా చూపించచ్చేమో. బట్ మనుషులు జీవితం అంటే ఇది అని పొట్రే చేసింది అంతా జీవితం కాదు. నాకు తెలిసి ఇంజనీరింగ్ నేను చదువుతున్నప్పుడు నా స్నేహితురాలు ఒక అమ్మాయి అంటే చాలా మంచి ఫ్రెండ్ నాకు. అయితే ఒకరోజు తను నా దగ్గరకు వచ్చి చెప్తుంది, బ్లెస్సీ నేను చాలా రోజుల నుంచి నీకు చెప్పలేదు, బట్ నాకు ఒక లవర్ ఉన్నాడు, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి. నేను షాక్ అయిపోయాను. ఈ అమ్మాయి చాలా బాగా చదువుతుంది, చాలా మంచి మనసు అమ్మాయిది, బట్ ఐ వాజ్ సర్ప్రైజ్ టు నో దట్ షీ వాజ్ ఇన్ అ రిలేషన్షిప్. ఆ తర్వాత ఏం చెప్పిందంటే, నా లవ్ స్టోరీ ఎలా ఉందంటే, ఒక సినిమా ఉంటుంది బ్లెస్సీ, నువ్వు చూడవు కదా, కానీ ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమా పేరు ఇది. నా లవ్ స్టోరీ ఎగ్జాక్ట్గా ఆ సినిమాలో ఎలా జరిగిందో అలాగే ఉంది అని చెప్పింది. ఓహో అవునా అని అన్నాను. అన్న తర్వాత నేను అలాంటి విషయాలు పెద్దగా ఎంకరేజ్ చేయను కాబట్టి వివరాలు ఏమీ నాకు చెప్తూ ఉండేది కాదు. ఒకరోజు చాలా బాధగా కూర్చునుంది. ఎందుకు ఇంత బాధగా ఉన్నావు, ఏమైంది, వాట్స్ రాంగ్ అని అడిగితే ఆ రోజు చెప్పింది, సడన్గా మాకు బ్రేకప్ అయిపోయింది అని చెప్పింది. అంటే ఆ అబ్బాయితో నేను బ్రేకప్ అయిపోయాను, మా రిలేషన్షిప్ ఇంకా ముందుకు వెళ్ళడం లేదు, నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను అని. ఆ తర్వాత తనకి దేవుని ప్రేమను గురించి కొన్ని మాటలు చెప్పాను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, బీ స్ట్రాంగ్, ఇట్స్ ఓకే అని తనతో మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, లైఫ్ అంటే ఏంటి, లైఫ్ అంటే ఎలా ఉంటుంది అని కొన్ని కథల రూపంలో, సినిమాల్లో, షార్ట్ ఫిల్మ్స్లో, వీటన్నిటిలో చూపిస్తూ ఉంటారేమో, కానీ జీవితం అనేది మనం ఊహించుకున్న దాన్ని బట్టి మన జీవితం ఉండదు. లైఫ్ ఈజ్ సో డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యు ఇమాజిన్ అండ్ వాట్ యు డ్రీమ్. రియాలిటీలోకి వచ్చేసరికి నువ్వు చదివిన కథలు, లేకపోతే విన్న కథలు, ఒకవేళ మూవీస్లో ఏమన్నా చూపించుంటే వాటిని చూసుకొని ఇలా ఉంటుంది జీవితం అనుకుంటే అది కాదు. అండ్ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు జీవితం అనేది ఈ లోకంలో మనం బ్రతికేది కాదు, నిత్య జీవము అనేది ఒకటి ఉంది. ఈ లోకంలో బ్రతికేది ఇట్స్ ఓన్లీ అ టెంపరరీ లైఫ్. ఇది ఓన్లీ తాత్కాలికంగా కొంతకాలం వరకు దేవుడు మనకు ఒక షార్ట్ ట్రిప్ లాగా ఈ లోకానికి పంపించాడు. జగత్తు పునాదులు వేయబడక మునిపే ఆయన మనల్ని చూశాడంట. ఈ లోకంలోకి మనం రాకముందే, తల్లి గర్భంలో పుట్టకముందే, తల్లి గర్భంలో పిండంగా ఉండకముందే మనల్ని చూశాడు. ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతాం మనకు తెలుసు. మళ్ళీ తిరిగి ఆయన రాజ్యానికి దేవుడు మనందరినీ పిలుచుకుంటాడు. ఈ లోకంలో మనం జీవించే కాలం ఇట్స్ ఓన్లీ అ టెంపరరీ టైం. ఇది ఒక చిన్న అసైన్మెంట్ లాంటిది, ఇది కేవలం ఒక చిన్న ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణం తర్వాత అసలైన డెస్టినేషన్ ఉంది. ఆ డెస్టినేషన్ ఏంటంటే నిత్య రాజ్యము, నిత్య జీవము. యేసు ప్రభు తన ఫైనల్ ప్రేయర్లో నిత్య జీవము అంటే ఏంటో అందులో ఒక మాట వ్రాయబడింది చూడండి. ఐ థింక్ ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ నో దిస్. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. నిత్య జీవం ఎలా పొందుకుంటారండి? ఐ హ్యావ్ నో క్లూ. కొంతమందిని అడిగితే అంటారు తెలియదండి. నిత్య జీవం ఎలా పొందుకుంటారంటే తెలీదు, కానీ బైబిల్లో చాలా స్పష్టంగా ఆ డెఫినేషన్ ఉంది చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అండ్ దిస్ ఇస్ లైఫ్ ఎటర్నల్, దట్ దే మైట్ నో ది ఓన్లీ ట్రూ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ హూమ్ thou hast sent. యేసు ప్రభువును ఎరుగుట నిత్య జీవము. పరలోకంలో ప్రవేశించాలంటే నాకు ఎవరు తెలియాలి? అమితాబ్ బచ్చన్ తెలియక్కర్లేదు, ఐశ్వర్య రాయ్ తెలియక్కర్లేదు, లేకపోతే ఇంకెవరో సినిమా స్టార్లు, స్పోర్ట్స్ స్టార్లు, సెలబ్రిటీలు, లేకపోతే మోడీ గారి గురించి, ఎవరి గురించి తెలియకపోయినా పర్వాలేదు, కానీ యేసుక్రీస్తును ఎరగాలి. యూ మస్ట్ నో జీసస్. ఇఫ్ యూ డోంట్ నో జీసస్ యూ కెనాట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం పొందాలంటే యేసుక్రీస్తును గూర్చి తెలుసుకోవాలి. యేసుక్రీస్తును గూర్చి ఎరుగుటయే నిత్య జీవము. అర్థమైందండి? మీ జీవితంలో నిత్య జీవం పొందుతాను అనే కన్ఫర్మేషన్ ఉందా? ట్రైన్ ఎక్కుతున్నాను, మంచి ప్రయాణం సాగుతుందని అనుకుంటాను అంటాము, కానీ చేతిలో టికెట్ ఉంటేనే. చేతిలో టికెట్ లేకపోతే దింపేస్తారు మధ్యలో. ఒక ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ముందే టికెట్ బుక్ చేసుకొని వీసాలన్నీ తెచ్చిపెట్టుకొని డాక్యుమెంటేషన్ అవన్నీ రెడీగా పెట్టుకుంటారు.
అవన్నీ ఉంటేనే వాళ్ళ గ్యారంటీ ఎక్కే ఫ్లైట్లో ఎక్కనిస్తారని, ఆ తర్వాత ప్రయాణం సుఖమయంగా సాగుతుందని, డెస్టినేషన్కి చేరుకుంటారని. పరలోకాన్ని డెస్టినేషన్కి చేరుకోవాలంటే నా చేతిలో ఏముండాలి, నా జీవితంలో ఏముండాలంటే నాకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కాదు ఉండాల్సింది, లేకపోతే నాకు ఉండాల్సింది అందమో బలమో డబ్బో ఏమీ కాదు. యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నీవు యేసుక్రీస్తు ప్రభువును ఎరిగి ఉన్నావా? డూ యూ పర్సనలీ నో జీసస్? యేసు ప్రభు మా అమ్మకి తెలుసండి అంటే అది కాదు. కొన్నిసార్లు చూడండి, మా నాన్నకండి ఫ్రెండ్ అండి పలానా వ్యక్తి, నేను ఎప్పుడు కలవలేదు కానండి ఆ అంకుల్ అండి మాకు తెలుసండి అని కొన్నిసార్లు మనం అలా కలిపేసుకుంటూ ఉంటాం రిలేషన్షిప్స్. నీ తల్లి ఒకవేళ ప్రార్థనా పూర్వకంగా ఉండి రక్షణ పొంది దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే ఇట్ ఈస్ అబౌట్ హర్ రిలేషన్షిప్ విత్ గాడ్. అది నీ తల్లికి దేవునితో ఉన్న సంబంధం. కానీ నీ తల్లి దేవునికి దగ్గరగా ఉండడం వల్ల నువ్వు పరలోకానికి వెళ్తావు అనుకుంటే అది కరెక్ట్ కాదు. నా తల్లి ట్రైన్ టికెట్ కొనుక్కుంటే నన్ను ఎక్కనిస్తారండి ట్రైన్లో? మా అమ్మ పేరు మీద ఉంటుంది టికెట్, మా అమ్మ ఆధార్ కార్డే చూపించాలి. ఒకవేళ టికెట్ కలెక్టర్ వస్తే నేను వెళ్ళాలంటే నాకు ఉండాలి టికెట్. పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలంటే నాకు ఉండాలి ఒక అనుభవం. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువును నేను ఎరిగి ఉండాలి. యూ మస్ట్ నో జీసస్. ఇఫ్ యూ డోంట్ నో జీసస్ యూ కెన్ నాట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. దట్స్ వాట్ ద బైబిల్ సెస్. బైబిల్ చెప్తుంది అదే, యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుటయే నిత్య జీవము. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మనం ఎలా రక్షణ పొందుతాము, ఎలా నిత్య జీవాన్ని పొందుకుంటామో ఒక మాట వ్రాయబడింది చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. అక్కడ నీ అనే మాట 3 సార్లు ఉందండి. గాడ్ ఇస్ పర్సనల్, స్పిరిచువల్ లైఫ్ ఇస్ పర్సనల్. ఆధ్యాత్మిక జీవితం అనేది వ్యక్తిగతమైనది. దేవునితో నీకున్న సంబంధము వ్యక్తిగతమైనది. ఎవరో భక్తి వల్ల నువ్వు పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటే దట్ ఈస్ నాట్ ట్రూ. నువ్వు ఏదో ఊహలో బ్రతుకుతున్నావు కానీ వాస్తవం కాదు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. నీ నోటితో చాలా మాటలు మాట్లాడుతున్నావు కానీ నీ నోటితో యేసయ్యా నీవు ప్రభుడవు, నీవు దేవుడవు, నీవు రక్షకుడవు, నా రక్షకుడు నీవే అని నీవు ఒప్పుకున్నావా? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించాలంట. యూ మస్ట్ ట్రస్ట్ హిమ్ ఇన్ యోర్ హార్ట్. నీ హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షింపబడతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ నోటితో ఒప్పుకున్నావా? నీ హృదయమందు విశ్వసించావా? డూ యూ హ్యావ్ దట్ క్లారిటీ అండ్ ష్యూరిటీ ఇన్ యోర్ హార్ట్? ఒకవేళ అవి రెండు ఉన్నట్లయితే నీవు రక్షింపబడతావు. సో నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవాన్ని ఎలా పొందుకోగలం? దేవునితో యుగయుగాలు జీవించే ఆ అర్హత, ఆ ధన్యత, ఆ కృపను ఎవరు సంపాదించుకుంటారంటే యేసు ప్రభువును ఎరిగిన వారు, యేసు ప్రభువును నోటితో ఒప్పుకున్నవారు, యేసు ప్రభువును హృదయంలోకి స్వీకరించిన వారు రక్షణ పొందుతారని, నిత్య జీవం పొందుకుంటారని వాక్యంలో గమనించాం. ఇప్పుడు యేసు ప్రభువు చెప్పిన ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1, మొట్టమొదటి అంశం చూడండి, 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. దిస్ ఇస్ అ డైలాగ్ బిట్వీన్ జీసస్ అండ్ ద ఫాదర్. తండ్రితో యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న ఒక సంభాషణ, ఒక కాన్వర్జేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునితో ఎలా మాట్లాడాలండి? తండ్రితో నువ్వు ఎలా మాట్లాడతావో అలా మాట్లాడచ్చు. అంత చనువుగా మాట్లాడచ్చు, అంత ఓపెన్గా మాట్లాడచ్చు, అంత ఫ్రీగా మాట్లాడచ్చు, అంత ట్రాన్స్పరెంట్గా మాట్లాడచ్చు, అంత ధైర్యంగా మాట్లాడచ్చు, అంత కాన్ఫిడెంట్గా మాట్లాడచ్చు. యేసు ప్రభు మనకు అదే మాదిరి నేర్పించాడు. పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేయండి అని. పరలోకంలో ఉన్న తండ్రి నాకే కాదు, తండ్రి మీకు కూడా తండ్రి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచితే, రక్షణ పొందితే. ఇప్పుడు యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చేస్తున్న ప్రార్థన, తండ్రి నీవు నాకు ఇచ్చిన ప్రతి పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ఈ లోకంలో మనందరం దేవుడు ఒక ఉద్దేశంతో పంపించాడండి. గాడ్ హ్యాస్ సెంట్ ఆల్ ఆఫ్ అస్ విత్ అ మిషన్, విత్ అ పర్పస్. మనం అందరం కారణ జన్ములం, అకారణంగా ఎవరం పుట్టలేదు. ఎందుకు పుట్టాడో వీడు తెలియదు, వీడు ఒక వేస్ట్ ఫెలో అని దేవుడు ఎవరిని చూడడండి. తెలుసా మీకు ఆ విషయం? God never looks at us as unworthy people. మనుషులు ఒకవేళ అంటారేం, వేస్ట్ ఫెలోరా, నువ్వు ఎందుకు పనికిరావు, ఏమీ సాధించలేదు, ఇక ఏమీ సాధించవు అని మాట్లాడతారేమో, లేబుల్ చేస్తారేమో. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టో, నీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని బట్టో పీపుల్ నిన్ను లుక్ డౌన్ చేస్తారేమో, పుట్ డౌన్ చేస్తారేమో, నీచంగా మాట్లాడతారేమో.
నిన్ను గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారేమో మనుషులు, కానీ దేవుడు నిన్ను గురించి ఎప్పుడు చాలా హైగా ఆలోచిస్తారు. హీ హ్యాస్ బిగ్ ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల దేవునికి పెద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయి. దేవుడు ఏ ప్రణాళికతో ఈ లోకంలోకి మనల్ని పంపించాడో ఆ అసైన్మెంట్ పూర్తి చేయడం నా బాధ్యత ఈ లోకంలో. అది గుర్తించావా నువ్వు? ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఈ ప్రపంచం మొత్తంలో రిచెస్ట్ ప్లేస్ ఏది అంటే సమాధులు ఉండే స్థలం అన్నాడు. ప్రపంచం మొత్తంలో రిచెస్ట్ ప్లేస్ మనం ఏమనుకుంటాం? సౌత్ ఆఫ్రికాలో ఉండే గోల్డ్ మైన్స్, లేకపోతే గల్ఫ్ దేశాల్లో ఉండే ఈ ఆయిల్ ఇవి దొరుకుతాయి కదండి, గనులు, అవేమో చాలా రిచెస్ట్ ప్లేసెస్. ఎందుకంటే భూమిలోనే చాలా న్యాచురల్ రిసోర్సెస్ దొరుకుతాయి. అవన్నిటిని వెలికి తీసి ఆ దేశాలు చాలా గొప్ప దేశాలు అయిపోతున్నాయి, వాటన్నిటిని అమ్ముకొని అని మనం అనుకుంటామేమో. కోలార్ గోల్డ్ ఫీల్డ్, గోల్డ్ మైన్స్ ఇలాంటివన్నీ రిచెస్ట్ ప్లేసెస్ అని మనం అనుకుంటామేమో. కానీ ఒక దైవజనుడు అంటాడు, ఈ వరల్డ్లో ప్రపంచంలో రిచెస్ట్ ప్లేసెస్ ఏవంటే సమాధులు ఉండే స్థలం. వై? ఎముకలు ఉంటాయనా? చీకిపోయిన కంపు కొట్టే దేహాలు ఉంటాయనా? కాదు. సమాధులను రిచెస్ట్ ప్లేసెస్ అని ఎందుకు అన్నారంటే, సమాధుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది వాళ్ళల్లో చాలా పెట్టుకొని దేవుడిచ్చిన సామర్థ్యం, దేవుడిచ్చిన ఐడియాస్, దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన శక్తి అన్నీ పెట్టుకొని వాటిని వేటిని లోకంలో వాడకుండా సమాధికి వెళ్ళిపోయారంట. అర్థమవుతుందండి? సో సమాధుల తోటలో ఏమున్నాయంటే, ప్రజలు రాయని చాలా పుస్తకాలు ఉన్నాయి, పాడని చాలా పాటలు ఉన్నాయి, చేయాల్సిన చాలా ప్రాజెక్టులు ఉండిపోయినాయి, కట్టాల్సిన చాలా కట్టడాలు ఉండిపోయాయి. వారు అనేక మందికి చేయాల్సిన మేలులు ఎన్నో ఉన్నాయి, దేవుడు దాచిపెట్టాడు, దేవుడు ఉద్దేశించాడు, కానీ ఏమీ చేయకుండా సమాధికి వెళ్ళిపోయారు. చాలామంది ఖాళీ చేతులతో వెళ్ళలేదు, చేయాల్సినవి చాలా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఏమీ చేయకుండా సమాధికి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా అండి మీకు? అందుకని ఆ దైవజనుడు ఏమంటాడంటే, గో టు ద గ్రేవ్ ఎంటీ అంటాడు. సమాధికి వెళ్ళేటప్పుడు నువ్వు చనిపోయిన రోజు ఖాళీగా చనిపో అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుడి కోసం చేయాల్సినవన్నీ చేసేసి చనిపో అని. హల్లెలూయా. దేవుని కొరకు నేను చేయాల్సినవన్నీ చేసేసాను, ఇంకా నేను చేయడానికి ఏమీ లేదు. నాకు తెలుసు, మరణ పడకల మీద ఉన్న చాలామంది వాళ్ళని ఫైనల్ స్టేజెస్లో వెళ్ళి కలిస్తే, అమ్మా మా అబ్బాయికి మా అమ్మాయికి చాలా చేయాలనుకున్నాను, కానీ ఏమీ చేయలేకపోయాను. నేను ఎంతో సంపాదించలేకపోయాను, చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, ఐ మేడ్ సమ్ రాంగ్ చాయిసెస్, నా పిల్లలు సఫర్ అవుతున్నారు, ఎన్నో చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను అని చాలామంది చెప్తూ ఉంటారు జీవిత చరమాంకంలో, ఎండ్ డేస్లో. కానీ ఇక్కడ యేసయ్య అలాంటి మాటలు మాట్లాడట్లేదండి. యేసయ్య చెప్తున్నారు, తండ్రి నీవు నాకు ఏ పని అప్పగించావో ఆ పనిని సంపూర్ణంగా నేను నెరవేర్చి నిన్ను నేను మహిమపరచాను. ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతిరోజు నిన్ను డ్రైవ్ చేయాల్సిన ఫోర్స్ ఏంటి? ఏ ఆలోచన మనల్ని నడిపించాలి? పొద్దున్న లేవగానే ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించుకొని డే అంతా పాడు చేసుకుంటుంటారు కొంతమంది. ఐ నో లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ who waste their time on useless stuff. వ్యర్థమైనవి చూస్తూ వింటూ టైం అలా కాలక్షేపం చేసేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను నడిపించాల్సిన ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు నన్ను ఈ లోకంలోకి ఒక ఉద్దేశంతో పంపించాడు, ఆయన నాకు అప్పగించిన పని నేను నెరవేర్చి నమ్మకంగా ఆయనను నేను మహిమపరచాలి. యేసు ప్రభు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి అంశము, హీ ఫుల్ఫిల్డ్ గాడ్స్ పర్పస్ ఆన్ ఎర్త్. ఈ లోకంలో, ఈ జీవితంలో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ఉద్దేశాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు అని వాక్యంలో మనము గమనిస్తున్నాం. దేవుని ఉద్దేశం నీ పట్ల ఏంటో నీవు తెలుసుకున్నావా? డూ యు నో గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్? దేవుడు ఎందుకు సృష్టించాడు నన్ను? అసలు ఈ లోకంలో నేను ఎందుకు బ్రతుకుతున్నాను? ఒక క్లారిటీ ఉందా? ఏమోనండి, బ్రతికేస్తున్నాను ఊరికే. ఒక కుమారునిగా ఉంటే, ఒక కుమార్తెగా ఉంటే నీ మీద బాధ్యత ఉంది. ఒక దేశ పౌరునిగా నీ మీద ఒక బాధ్యత ఉంది. ఒక భర్తవైతే ఒక బాధ్యత, భార్యవైతే ఒక బాధ్యత, తల్లివైతే ఒక బాధ్యత, తండ్రివైతే ఒక బాధ్యత, ఒక గ్రాండ్ చైల్డ్గా నీకు ఒక రెస్పాన్సిబిలిటీ, సంఘంలో ఒక విశ్వాసిగా నీకు ఒక బాధ్యత ఉంది. ఐ యామ్ హియర్ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను బిల్డ్ అవ్వాలి, నేను ముందు స్ట్రాంగ్గా ఉండాలి దేవునిలో, ఆ తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను దీవెనకరంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన దినాలలో ఇతరులకు ఆయన ఆశీర్వాదకరంగా ఉండి, ఒక మాటలో చెప్పాలంటే పానార్పణంగా పోయబడ్డాడండి. హిజ్ లైఫ్ వాస్ లివ్డ్
ఫర్ అదర్స్, ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి ఆయన ఈ లోకంలో బ్రతికాడు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు. మొట్టమొదటి అంశం. రెండవ అంశం చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వచనం. యేసు ప్రభు చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట, నావన్నీయు నీవి, నీవియు నావి. దేవుడు తండ్రితో చెప్తున్న మాట, అండ్ ఆల్ మైన్ ఆర్ యోర్స్ అండ్ ఆల్ దట్ ఆర్ యోర్స్ ఆర్ మైన్. ఈ లోకంలో దేవుడు కూడా మనకు అదే చెప్తున్నాడు, నా బిడ్డ ఈ లోకంలో నీవన్నీ నావి, నావన్నీ నీవి. మనం ఇది చేయము, అది తీసుకోం, అది ప్రాబ్లం. అర్థమవుతుందండి? చాలామంది దేవుని దగ్గరకు వస్తారు కానీ ఒక డిస్టెన్స్లో నిలబడి, ఇంత చాలే నాయన, ఇంత ఫెసిలిటీ ఉంటే చాలే, దూరం నుండి దేవుణ్ణి చూసి వెళ్ళిపోతే చాలే అనుకుంటారు. దేవుడు అంటున్నాడు, దగ్గరికి రా, కమ్ క్లోజ్ టు మీ. నా చేతులు చాపున్నాను నీ కోసం. ఐ వాంట్ టు హగ్ యూ, ఐ వాంట్ టు ఎంబ్రేజ్ యూ. నా చేతుల్లో నిన్ను ఎత్తుకొని మోయాలని ఆశిస్తున్నా, ప్రతి క్షణం నిన్ను నడిపించాలని ఆశిస్తున్నా, అనుక్షణం నీతో మాట్లాడాలని ఆశిస్తున్నా, నీతోనే ఉండాలనుకుంటున్నానంటే కొంతమంది అంటారా, వద్దయ్యా, ఎప్పుడు వద్దయ్యా, పరీక్షలప్పుడు ఉండు నాతో, ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఉండు, ఆపరేషన్ ఏమన్నా జరిగితే ఉండు నా దగ్గర, జ్వరము కరోనా లాంటివి ఏమైనా వస్తే నా దగ్గర ఉండు, మిగతా సమయంలో కొంచెం అంత దూరంగా ఉండు నాయన. ఎందుకంటే నువ్వు మరీ నాకు దగ్గరగా ఉంటే నేను కొంచెం నా ఇష్టానుసారంగా బ్రతకడానికి ఉండదు, నాకు ఇష్టం లేదు. సమ్టైమ్స్ వీ ట్రై టు మెయింటైన్ దట్ డిస్టెన్స్. మనుషుల్నేమో దగ్గరగా రానిచ్చేసి బాధలు పడిపోతూ ఉంటాం కదండి. కొన్నిసార్లు మనుషులకి దగ్గరగా వెళ్ళే కొద్దీ మనలో బాధ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న లోటుపాట్లు, వాళ్ళలో ఉన్న అవకతవకలు చూస్తున్న కొద్దీ బాధ అనిపిస్తూ ఉంటుంది. అయ్యో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకున్నానే, కానీ వీళ్ళు దీస్ ఆర్ నాట్ ద వే ఐ థాట్ దే ఆర్. వీళ్ళు ఇలాంటి వారు అనుకున్నాను కానీ అలాంటి వారు కాదే అని మనుషులకి దగ్గరగా వెళ్ళే కొలది మనకి మనుషుల మీద ప్రేమ తగ్గుతుందండి. గొప్పతనం ఏంటంటే దేవునిలో ఆయనకు దగ్గరగా వెళ్ళే కొలది నీకు ఆయన మీద ప్రేమ, అభిమానము ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే యూ సీ హౌ పర్ఫెక్ట్ గాడ్ ఇస్. దేవునిలో ఉన్న పరిపూర్ణత, దేవునిలో ఉన్న శ్రేష్టత, దేవునిలో ఉన్న అరమరికలు లేని ఆ హృదయము, ఆయనలో ఉన్న స్వచ్ఛత చూస్తూ ఉంటే ఇంకా దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. యేసయ్య అంటున్నాడు, తండ్రి నావన్నీ నీవి, నీవన్నీ నావి. ఈ లోకంలో బ్రతికిన అనుక్షణం ఎలా బ్రతకాలి తెలుసా అండి? నావన్నీ నీవే యేసయ్య, ఈ లోకంలో నాకేమున్నాయో అవన్నీ నీవే, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తానని ఒక చక్కని పాట ఉంటుంది, ఒకసారి పాడుకుందామండి. ఆ వచనం పాడదాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. మనం ఎలా ఉంటామంటే చిన్నపిల్లల్లాగా అన్న ఇంత ఇవ్వమంటే నాది, బిస్కెట్ ప్యాకెట్ అంతా మనమే కొనిచ్చి ఒక్క బిస్కెట్ ఇవ్వమంటే పిల్లలు ఎలా మాట్లాడతారండి? నాది, ఇచ్చింది మనమే, ఇవ్వరు మళ్ళీ. అలా ఉంటుంది కొన్నిసార్లు మన వ్యవహారం. జీవితం ఇచ్చింది దేవుడే, ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, అవకాశం ఇస్తుంది దేవుడే, శక్తి ఇస్తుంది దేవుడే, బలం ఇస్తుంది దేవుడే, నడిపిస్తుంది దేవుడే, ఆశీర్వదిస్తుంది దేవుడే. అన్నీ పొందుకొని కొంచెం మళ్ళీ ఆయనకి ఇవ్వడానికి ఎంత బాధపడిపోతామో కదండి. పెద్ద కానుక వేయాలంటే ఎంత బాధ వస్తుంది. కానుకలు పెట్టి రాగానే చాలాసార్లు చిన్న నోటు వెతికేసుకుంటాం, చిన్న నోటు ఏదైనా దొరికితే బాగుండేసేయచ్చని. వివాహం అవగానే జాన్ వెస్లీ గారు చెప్పారు నాతో, నువ్వు ఎక్కడున్నా, మన మందిరం కావచ్చు, ఇంకెక్కడైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఏదైనా సభలలో కావచ్చు, కానుక వేయడానికి నీకు అవకాశం వచ్చిన ప్రతిసారి నీ పర్సులో ఉన్న పెద్ద నోటు తీసివేయి అని చెప్పారు. నాకు దేవునికి ఇచ్చే మనసు ఉంది, దేవుని నేను ప్రేమిస్తాను వ్యక్తిగతంగా. దైవజనుడు ఆ మాట చెప్పిన దగ్గర నుంచి ఐ మేక్ ష్యూర్ నా పర్సులో ఉన్న పెద్ద నోట్ ఏదో ఇస్తాను నా దేవునికి. ఎందుకంటే
నేను ఉన్నానంటేనే ఆయన దయ, ఆయన లేకపోతే నేను లేను. నేను చదువుకుంటున్న రోజుల్లో నేను మా డాడీ పాకెట్ మనీ ఇస్తూ ఉండేవారు నాకు. బస్ పాస్ తీసుకొని బస్లో వస్తూ ఉండేదాన్ని కాలేజ్కి. వెళ్ళొస్తున్న సమయంలో ఒక్కొక్కసారి బస్సెస్ ఒక 2-3 బస్సులు మారి వెళ్ళాల్సి వచ్చేది కాలేజ్కి. కొన్నిసార్లు బస్సులు ఎంతకీ వచ్చేవి కాదు, చాలా ఇబ్బంది పెట్టేస్తుంటే ఇంకా ఫైనల్ స్టాప్ అనమాట. నెక్స్ట్ స్టాప్ అయితే మా ఇల్లు వస్తుంది. అక్కడ నిలబడి ఉన్నప్పుడు కొన్నిసార్లు అనిపించేది ఆటోలో వెళ్ళిపోతే బాగుండు, ఎందుకంటే ఆటోలో వెళ్ళిపోతే టైం సేవ్ అవుతుంది, తర్వాత నడిచి వెళ్ళడం కష్టం, ఈ బస్సు ఎప్పటికో వచ్చేటట్టు లేదు, గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. కానీ ఆ టైంలో అనిపించేది ఈ ఆటోకి నేను పెట్టే డబ్బులు ఏదో నేను ఆ డబ్బులు సేవ్ చేసుకుంటే నేను ఆదివారం కానుక వేయచ్చు కదా. స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకున్న చిన్న సమర్పణ అండి నేను చెప్తుంది. అమ్మా నన్ను అడిగి నేను ఇంత కానుక వేయాలనుకుంటున్నానంటే వాళ్ళు ఇవ్వకుండా ఉండరు, ఇస్తారు. కానీ అది కాదు నా ఆలోచన. దేవుని కోసం ఏదో చిన్న త్యాగమైనా చేసుకొని నేను నా ప్రభువుకి ఇవ్వాలి, నా దేవుని పట్ల ప్రేమ వ్యక్తపరచాలని ఒక చిన్న ఆలోచన. ఒక్కోసారి అలాగే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేదాన్నండి ఇంటికి. నడుచుకుంటూ వచ్చి వీకెండ్ అవగానే నా వాలెట్లో పెద్ద డబ్బులే ఉండేవి కాదు, మా నాన్నగారు ఇచ్చిన పాకెట్ మనీ ఉండేవి. ఎవరైనా వారంలో బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళు ఇచ్చిన పాకెట్ మనీ ఉండేవి. నేను ఏసైతో చెప్పేదాన్ని, నా పర్స్ అంతా నీ కోసం ఖాళీ చేస్తున్నానయ్యా, నీ దగ్గర ఉన్న ఆశీర్వాదాలు మాత్రం నాకు అన్నీ ఇచ్చేయని చెప్పేదాన్ని. ఎందుకంటే నా పర్స్ ఖాళీ చేయడం ఇట్ వాస్ అ బిగ్ డీల్. అప్పట్లో నా దగ్గర ఉన్న డబ్బులు కొంచెమేమో, కానీ ఉన్నదంతా నేను ప్రభువుకి ఇవ్వాలి అనేది ఒకటి నేర్చుకున్నాను. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలనండి, దేవునికి ఇవ్వడం ప్రారంభించిన నాట నుండి నా జీవితంలో దేవుడు చేసిన మేలులు, నా చదువు విషయంలో అవ్వచ్చు, నా ఉద్యోగ విషయంలో అవ్వచ్చు, నా వివాహ విషయంలో అవ్వచ్చు, ఆ తర్వాత దేవుడు నన్ను నడిపించిన విధానం కావచ్చు, ఎన్నడూ చేయి చాపే స్థితిలో దేవుడు పెట్టలేదు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నావన్నీ నీవి, నీవన్నీ నావి. చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే, నీవన్నీ నావయ్యా, కానీ నావన్నీ కూడా నావే. అర్థమవుతుందండి? నీవన్నీ నావి, నీవన్నీ నా సొంతం. పక్కన వాళ్ళకి ఇవ్వకు, ముందోళ్ళకి ఇవ్వకు, నా కజిన్కి ఇవ్వకు, నా చెల్లికి ఇవ్వకు, నా తమ్ముడికి ఇవ్వకు. ఆశీర్వాదాలు ఏమైనా ఉంటే అన్నీ నాకు ఇచ్చేయి, కానీ నావన్నీ కూడా నావే, నీకు కూడా నేను మళ్ళీ తిరిగి ఇవ్వను అన్న స్వార్థంతో బ్రతుకుతుంటాం. ద బైబిల్ టాక్స్ అ లాట్ అబౌట్ గివింగ్. బైబిల్లో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. వారంలో ఒక్కసారైనా నీ దగ్గర ఉన్న ఏదో ఒకటి ఎవరికైనా ఇచ్చి చూడు. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ గివింగ్ టు గాడ్ ఆన్ సండే. ఆదివారం దేవునికి ఇచ్చే కానుకల గురించి నేను చెప్పట్లేదు, కానీ వారం మధ్యలో కూడా లెర్న్ టు గివ్ సంథింగ్. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి ప్రేమగా ఏదో ఒకటి ఇచ్చి చూడు. ఇచ్చుటలో వచ్చే ఆనందం అది మాటల్లో వర్ణించలేమండి. యువర్ హార్ట్ విల్ ఓవర్ఫ్లో విత్ జాయ్. చాలా ఆనందం. ఇతరులకు మేలుకరంగా ఏ చిన్న పనైనా చెయ్యి, ఎంత ఆనందమో, ఎంత సంతృప్తిగా ఉంటుందో. నిద్రకు వెళ్ళేటప్పుడు పడక మీద ఎక్కినప్పుడు చాలా ఆనందంగా ప్రశాంతంగా నిద్రపోవచ్చండి. ఆ రోజు నేను ఎవరో ఒకరికి ఉపయోగపడాను అనే ఆలోచనతో. యేసయ్య అంటున్నాడు, తండ్రి నావన్నీ నీవి, నీవన్నీ నావి. విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అనుభవము, నావన్నీ నా ప్రభువువి. నావన్నీ నేను ఎవరి కొరకు వాడాలి? నావన్నీ నా దేవుని కొరకు నేను వాడాలి. నా టైం నా దేవుని కొరకు వాడాలి. బికాజ్ గాడ్ వాంట్స్ మై టైం. ఒకసారి అంటే ఒక చిన్న పాప వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చిందంట పరిగెత్తుకుంటా. వచ్చి డాడీ నేను ఒక కోరిక కోరాలనుకుంటాను, నా కోరిక తీరుస్తావా అని అడిగిందంట. తండ్రులకు కూతుర్లు అంటే చాలా ఇష్టం కదా. చెప్పమ్మా, నీకేం కావాలో చెప్పు, కొండ మీద కోతినైనా తీసుకొస్తానన్నాడు. అమ్మాయి చెప్తుంది, నీ చేతిలో నేను ఒక సెల్ ఫోన్ అయిపోవాలనుకుంటున్నాను డాడీ అనిందంట. వాట్? దిస్ ఈజ్ అ స్ట్రేంజ్ థింగ్. చేతిలో సెల్ ఫోనా? నా చేతిలో సెల్ ఫోన్ నువ్వెందుకు కావాలనుకుంటున్నావు? నువ్వు మనిషివమ్మా. ఈ సెల్ ఫోన్ లైఫ్లెస్, ఇదొక జీవం లేని వస్తువు. సెల్ ఫోన్లో నువ్వెందుకు అవుతావు అంటే, నాన్న రోజులో నువ్వు నాతో గడిపే సమయం కన్నా సెల్ ఫోన్తో ఎక్కువ సమయం గడుపుతున్నావు, నీతో నేను టైం గడపాలనుకుంటున్నాను, అందుకని నేను ఒక సెల్ ఫోన్లా మారిపోవాలని అనుకుంటున్నాను. మనం నిజంగా ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళ కొరకు సమయాన్ని వెచ్చిస్తామండి. వీ విల్ టేక్ టైం, సమయం తీసుకుంటాం అంతే. దేవుని ప్రేమిస్తున్నావు అనడానికి సూచన ఏంటి? ఆదివారం ఒక 500 రూపాయల నోటు కానుకపెట్టులో వేసేసి ఇంకా నీకు నాకు అయిపోయింది దేవుడా అని చేతులు దులుపుకొని వెళ్ళిపోవడం కాదు. గాడ్ వాంట్స్ యువర్ టైం. నీ సమయం కావాలి దేవునికి.
నువ్వు ఆయన కొరకు వెచ్చించే సమయము కావాలి. ఆయనను గణపరుస్తున్నావని చెప్పడానికి నావన్నీ నీవి అని చెప్తున్నావంటే నీ సమయాన్ని కూడా నీవు దేవుని కొరకు కేటాయిస్తున్నావు అన్నమాట. నావన్నీ నీవి అని చెప్పినప్పుడు నీవన్నీ నావి కూడా ఖచ్చితంగా అవుతాయి. చూడండి రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో ఒక శ్రేష్టమైన వాగ్దానము అక్కడ వ్రాయబడింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఇదొక క్వశ్చన్, కానీ చాలా ఛాలెంజింగ్ వర్డ్. స్వంత కుమారునే మన కొరకు అప్పగించాడు. యేసయ్య తనను తానే సంపూర్ణంగా మన కొరకు అప్పగించుకుంటే ఆయనతో పాటు మనకు కావలసినవన్నీ ఎందుకు అనుగ్రహింపడు అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కానీ దేవుని దగ్గర నేను అడిగినవన్నీ పొందుకుంటాననే కాన్ఫిడెన్స్ ఎందుకు ఉండట్లేదు? అడిగినప్పుడు సందేహంతో ఎందుకు అడుగుతున్నావు? అనుమానాలతో ఎందుకు అడుగుతున్నావు? కొన్నిసార్లు దేవుని అడగడానికి నీకు ఎందుకు మొహమాటం అడ్డొస్తుందంటే ఆయనకి ఇష్టం లేకుండా బ్రతికేసి ఏం అడుగుతాను, అడిగితే ఆయన ఏమి ఇస్తాడు అని. తండ్రికి ఇష్టంగా బ్రతికిన బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళి చాలా స్వతంత్రంగా, చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెంట్గా అడుగుతాడు, నాన్న నాకు ఇది కావాలని. వాడు బాగా చదువుతూ క్లాస్ ఫస్ట్ వస్తూ తండ్రి చెప్పు చేతల్లో ఉంటే తండ్రి అంటాడు, అన్నీ కొనిస్తానురా నీకు. తండ్రి చెప్పిన మాట వినకుండా కాలేజ్ బంక్ కొడుతూ ఆ బైక్లో ఇష్టానుసారంగా తిరుగుతూ ఒక డ్రగ్ అడిక్ట్ అయిపోయి డబ్బంతా ఖర్చు పెట్టేస్తూ చెడ్డ స్నేహితులతో తిరుగుతూ ఉంటే తండ్రి దగ్గరకు వచ్చి నాన్న ఇది కావాలి అది కావాలంటే తండ్రి ఏమంటాడు, ముందు నీ బ్రతుకు బాగు చేసుకో, నేను చెప్పిన మాట విను, ఆ తర్వాత అన్నీ ఇస్తానంటాడు. నావన్నీ నీవి అన్నట్లుగా మనం బ్రతికినప్పుడు, యేసు ప్రభు నా స్వంతం, నేను ఆయన బిడ్డలు అన్నట్లుగా ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆయనవన్నీ కూడా మన స్వంతం అవుతాయి. హల్లెలూయా. సో యేసయ్య నేర్పించిన మొట్టమొదటి మాట, ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి తండ్రిని మహిమపరిచాడు. రెండవ ప్రాముఖ్యమైన అంశము, నావన్నీ నీవి, నీవన్నీ. ఒకసారి చెప్తారండి ఆ మాట, నావన్నీ నీవి, నీవన్నీ నావి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు యూత్ మీటింగ్లు అన్నీ మర్చిపోయినా ఈ ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి. వారం అంతట్లో మెడిటేట్ అపాన్ దిస్ వర్డ్. ఈ మాటను అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని చూస్తారు. 3వ మాట చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 11వ వచనం. నేనికను లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట ఉంది, కీప్ దెమ్ యునైటెడ్. దేవా, నా ప్రజలను కాపాడండి, ఐక్యతలో కాపాడండి. ఈ రోజుల్లో ఏం తక్కువైపోతుందంటే కుటుంబాలలో, సంఘాలలో ఐక్యత ఉండట్లేదు. దేర్ ఇస్ నో యూనిటీ. సాతాను ఏమో డివిజన్ ఇష్టపడతాడండి. ద డెవిల్ వాంట్స్ డివిజన్ అండ్ సెపరేషన్, బట్ గాడ్ వాంట్స్ యూనిటీ. దేవుడు అంటాడు, కలిసి ఉండండి, దేవుని రాజ్యం అందరూ కలిసి కట్టండి, ఆయన రాజ్య విస్తరణలో అందరూ పాలిభాగస్తులు అవ్వండి. హ్యావ్ అ లైక్ మైండెడ్నెస్. అందరు ఏక మనసుతో దేవుని కార్యాలలో ముందుకు వెళ్ళండి. కుటుంబంలో ఏక మనసు కలిగి ఉండండి, ఏక మనసుతో ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తుంటే అపవాది అంటాడు, రివార్డ్స్ అవసరం లేదు, వాళ్ళతో ఏంటి మనకి సంబంధం, ఎవరి మీదో వాళ్ళు ఇలా అన్నారు, మీ గురించి ఇలా అన్నారు అని. కానీ ఇంకప్పటి నుంచి వాళ్ళ మొహం చూడం కదండి, వాళ్ళతో మాట్లాడం కట్టి, ఇంకా వాళ్ళతో మాకేంటండి సంబంధం, వాళ్ళతో ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఏంటండి అని కొన్నిసార్లు బంధాలను చాలా ఈజీగా మనం తెంచేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, యేసయ్య చేస్తున్న ప్రార్థనలో, నీ నామమందు వారిని కాపాడుము, కీప్ దెమ్ యునైటెడ్. వారందరినీ వారు ఏకమై ఉండునట్లు నీ నామమందు వారిని కాపాడుము. 133వ కీర్తన మొదటి వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగమే. 133వ కీర్తన మొదటి వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. హౌ గుడ్ అండ్ హౌ ప్లెజెంట్ ఇట్ ఈస్ ఫర్ బ్రెదరన్ టు డ్వెల్ టుగెదర్ ఇన్ యూనిటీ. అపవాదేమో అందరినీ యునైట్ చేసి నరకానికి ఈడ్చుకెళ్ళాలని వాడి ప్రయత్నం అయితే,
దేవుని ప్రయత్నం, దేవుని బిడ్డలందరూ ఏక మనసు కలిగి ఉండి యూనిటీతో ఉండి ఇంకా దేవుని రాజ్యంలోకి అనేక మందిని మనం సంపాదించుకొని అందరం కలిసి దేవుని రాజ్యాన్ని, హెవెన్ని ఫిల్ చేయాలని దేవుని ఉద్దేశం. సాతాను ఉద్దేశం ఏమో నరకాన్ని నింపాలని, ఎంతమంది పడితే అంతమంది నరకంలో ఈడ్చేయాలని, తోసేయాలని, నింపేయాలని అపవాది ప్రయత్నం. అయితే దేవుని ప్రయత్నం, గాడ్ వాంట్స్ టు సీ హెవెన్ పాపులేటెడ్, పరలోకం నింపబడాలి ఆత్మలతో, అనేక మంది దేవుని రాజ్య వారసులు కావాలని దేవుని ఉద్దేశం. కానీ ఈ రోజుల్లో జరుగుతున్న భయంకరమైన విషయం ఏంటంటే, కొన్నిసార్లు దేవుని బిడ్డలకే దేవుని బిడ్డలంటే పడదు. కొన్నిసార్లు మనలోనే మనకి విరోధ భావాలు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోలేక, లేకపోతే ఒకరినొకరు అంగీకరించుకోలేక, ఒకరితో ఒకరికి తగాదాలు, ఒకరితో ఒకరికి మనస్పర్ధలు, ఇవన్నీ ఎక్కువైపోయి కలహం ఉన్న చోట సాతాను ఆత్మ చాలా బలంగా పనిచేస్తాడు. కలహం ఉన్న చోట అపవాది వాడి సింహాసనాన్ని వేసుకొని కూర్చుంటాడు. యేసయ్య చెప్తున్న మాట, లార్డ్ ప్రిజర్వ్ దెమ్ ఇన్ యూనిటీ, ఏకత్వం, ఏక మనస్సు నా ప్రజలు కలిగి ఉండినట్లు సహాయము చేయి. దేవుని బిడ్డలంగా మనం కూడా చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటంటే, నా మనసు స్వచ్ఛంగా ఉండాలి. అండ్ గివ్ మీ వన్నెస్ విత్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలతో నాకు ఏక మనస్సును అనుగ్రహించు. ఆ తర్వాత 4వ అంశం చూడండి, సమయం అయిపోతుంది. 4వ అంశం యోహాను సువార్త 17వ అధ్యాయంలో 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నావు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. దేవుడు మనకిచ్చిన ఒక బెస్ట్ గిఫ్ట్ గురించి ఇక్కడ వ్రాయబడి ఉందండి. ఇందాక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ద బెస్ట్ గిఫ్ట్ దట్ గాడ్ ఈస్ గివెన్ టు దిస్ వరల్డ్ ఇస్ హిజ్ వర్డ్. ప్రపంచానికి దేవుడిచ్చిన అతి విలువైన, అతి శ్రేష్టమైన బహుమానం, గిఫ్ట్ ఏంటంటే దేవుని వాక్యం. వాయ్, దీని ద్వారా దేవుని తెలుసుకోవచ్చు, దేవుని మనసును తెలుసుకోవచ్చు, నిత్య జీవాన్ని పొందుకోవచ్చు, పరలోక రాజ్య వారసులుగా మనం అవ్వచ్చు. యేసయ్య చెప్తున్న మాట, వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నావు. దేవుని వాక్యాన్ని ఎంతగా మనం ప్రేమిస్తున్నాం. దేవుడు ఇచ్చాడు, కరెక్టే. ఇచ్చిన దాన్ని వినియోగించుకుంటున్నావా లేదా, అది నీ చేతిలో ఉంది. సరే అంటే ఒక ముసలమ్మకి కొడుకు చాలా కష్టపడి పెంచింది. ఒక పేదరాలు ఒక చిన్న గుడిసెలో ఉండేది. కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు, ఉన్నత స్థితికి వెళ్ళాడు, మంచి ఉద్యోగం సంపాదించుకొని అమెరికా దేశానికి వెళ్ళాడు. అమెరికా దేశానికి వెళ్ళిన తర్వాత ప్రతి నెల తల్లికి ఒక ఉత్తరము పంపిస్తూ ఉండేవాడు. ఈవిడికి చదువుకోవడం రాదు, విద్యావంతురాలు కాదు, పోనీ ఆ ఉత్తరం ఎవరితో అన్నా చదివించుకునే జ్ఞానం కూడా లేకపోయింది. ఏం చేసేదంటే ఉత్తరం రాగానే సంబరపడిపోయేది, సంతోషించేది. అబ్బా, నా కొడుకుకి నేను ఇంకా జ్ఞాపకం ఉన్నాను, నా కొడుకు నన్ను మర్చిపోలేదు అని సంతోషపడుతుంది, ఆనందపడుతుంది. కొడుకు పంపించిన ఉత్తరాలన్నీ దిండు కింద పెట్టుకుంటుంది. ఆ ఉత్తరాలు చూడగానే సంతోషిస్తుంది, వాటిని ముద్దు పెట్టుకుంటుంది. అబ్బా, నా కొడుకు నన్ను ఎంత బాగా జ్ఞాపకం చేసుకున్నాడు, నా కొడుకు హ్యాండ్ రైటింగ్ అని చూసుకుంటుంది. ఆ దిండు కింద పెట్టుకుంటుంది, చక్కగా నిద్రపోతుంది. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అమెరికా వెళ్ళిన కొడుకు ఎందుకో ఇండియా రావడానికి అతనికి అవకాశం దొరకలేదు. ఆ తర్వాత కొంతకాలానికి ముసలమ్మ చనిపోయింది. ముసలమ్మ చనిపోయింది అదే పూరి గుడిసెలో, అదే పేదరికంలో, అదే దీనస్థితిలో చనిపోయిన తర్వాత ఆమె శవాన్ని పాతి పెట్టడానికి కొంతమంది వచ్చారు, ఆ ఊరి వాళ్ళు. వచ్చి ఈ ముసలమ్మ పడక ఎత్తితే ఆ పడక కింద చాలా ఉత్తరాలు కనబడ్డాయంట. అన్నీ అసలు ఓపెన్ కూడా చేయలేదు ఆ కవర్స్ అన్నీ. సరే, ఈ కవర్లలో ఏముందో అని చూద్దామంటే ప్రతి నెల కుమారుడు తల్లికి ₹1,00,000 చెక్ పంపించేవాడండి. ప్రతి నెల అమెరికాలో లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను, మా అమ్మ రుణం ఈ రకంగా తీర్చుకుందామని కుమారుడు ₹1,00,000 చెక్ ఉత్తరంతో పాటు పంపిస్తుంటే, ఈ తల్లి చదువుకోలేదు, కనీసం చదువు వచ్చిన వాళ్ళని పిలిచైనా ఉత్తరం తెరిపించి ఇందులో ఏముంది అని చూపించుకుంటే బాగుండేది, అది చేయలేదు. అన్ఫార్చునేట్లీ ఆ చెక్స్ అన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి. వాటి మీద ఆ వ్యాలిడిటీ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఫస్ట్ చెక్తోనే ఈమె స్థితిగతులన్నీ మారిపోవాలి, కానీ ఆమెకు ఆమె చేతిలోకి వచ్చింది ఎలా వాడుకోవాలో తెలియక అజ్ఞానం వలన జీవితకాలం అంతా దీనస్థితిలో బ్రతికి ఆమె జీవితాన్ని ముగించుకుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నావు. దిస్ ఇస్ అ ట్రెషర్. ఇది ఆస్తి అండి, దేవుడిచ్చిన ఆస్తి. అందరి చేతుల్లో ఉంది,
కానీ దీన్ని ఎవరు గ్రహిస్తారు, స్వీకరిస్తారు, అవలంబిస్తారు, వాక్యానుసారంగా నడుచుకుంటారు అనే దాన్ని బట్టి మన జీవితము ఆధారపడి ఉంటుంది. నీవు వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నావు. 119వ కీర్తనలో 9వ వచనం ఒక చక్కని మాట భక్తుడైన దావీదు రాశాడు చూడండి. 119వ కీర్తన 9వ వచనం, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు జాగ్రత్తగా ఎలా బ్రతుకుతారంటే వాక్యానుసారంగా వారి జీవితాలను సరిచూసుకొనుట ద్వారా. దావీదు గొప్పవాడు ఎలా అయిపోయాడంటే చాలా సీక్రెట్స్ 119వ కీర్తనలో ఉన్నాయండి. 119వ కీర్తన ఇట్స్ లాంగెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్ గ్రంథంలో చాలా పెద్ద అధ్యాయం ఇది. ఇందులో చాలా మాటలు వాక్యాన్ని గురించి వ్రాయబడ్డాయి. చూడండి 25వ వచనం, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. 28వ వచనం, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ఆ తర్వాత 37వ వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము, నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. 38వ వచనం, దేవుని భయం మన హృదయంలో పుట్టాలంటే ఎలా పుడుతుంది? ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్లు దేహంలో పుట్టేస్తాయండి? పుట్టవు. తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ సంథింగ్. హెల్దీ ఫుడ్స్ తినాలి, నట్స్ తినాలి, వెజీస్ తినాలి, ఆ తర్వాత ఫ్రూట్స్ తినాలి. ఇవన్నీ చెప్తున్నారు డాక్టర్లు. దేవుని భయం మనలో ఎలా పుడుతుంది? ఆటోమేటిక్గా పుట్టేదు. దైవ భయము మనలో పుట్టాలంటే నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును. వాక్యం చదువుతూ ఉంటే దేవుని యందు భయం ఏంటో మనం నేర్చుకుంటాం. హౌ టు వాక్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఆ తర్వాత 57వ వచనం, యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములు అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ఐ లైక్ దట్ వర్డ్. దావీదు అంటున్నాడు, ఐ హ్యావ్ డిసైడెడ్, ఐ హ్యావ్ మేడ్ అ డెసిషన్ ఇన్ మై లైఫ్. ఏం నిశ్చయించుకున్నావయ్యా? ఏం నిశ్చయించుకున్నావంటే పిచ్చి పిచ్చివే నిశ్చయించుకోలేదండి. దావీదు భక్తుడు అంటున్నాడు, నీ వాక్యములు అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకున్నాను. అలాంటి నిశ్చయం ఎప్పుడైనా చేసుకున్నావా? హ్యావ్ యూ ఎవర్ మేడ్ అ డెసిషన్ టు లివ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతకాలి అని నిశ్చయం చేసుకున్నావా? నిశ్చయం చేసుకుంటే ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు, ఖచ్చితంగా దీవించబడతావు. నేను అమెరికా దేశంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో మా ఒక ప్రేయర్ కాల్ జరుగుతూ ఉండేదండి, ప్రేయర్ కాన్ఫరెన్స్ కాల్. చాలా స్టేట్స్ నుంచి తెలుగువారు యవనస్తులు చాలామంది కనెక్ట్ అవుతూ ఉండేవారు. ఆ సమయంలో ఒక బ్రదరు ఒక సమస్య వస్తే నాకు ఫోన్ చేసి చెప్పారు, సిస్టర్ నాకు ఒక మంచి ఉద్యోగ అవకాశం అందుబాటులో ఉంది, అయితే ఆ ఉద్యోగం నేను పొందుకోవాలంటే ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నేను పెట్టాలి. ఒక 3 సంవత్సరాలు ఎంతో ఫేక్ ఎక్స్పీరియన్స్. ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ నాకు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. కొంత డబ్బు నేను చెల్లిస్తే సరిపోతుంది, నాకు ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వస్తుంది. అది నేను పెట్టొచ్చా పెట్టకూడదా అని ఆ సహోదరుడు అడిగితే నేను చెప్పాను, ఖచ్చితంగా పెట్టొద్దు. ఉద్యోగం రావడం లేట్ అయినా పర్వాలేదు, కానీ మోసపూరితమైన మార్గాలలో లంచం ఇచ్చి ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టుకొని ఉద్యోగం సంపాదించడం దేవుని చిత్తం కాదు. అలా సంపాదించుకున్న ఉద్యోగం దాని మీద దేవుని ఆశీర్వాదము ఉండదు. ప్లీజ్ డోంట్ డూ ఇట్ అని చెప్పాను. అలా చేయొద్దు బ్రదర్, మీకు మంచి ఉద్యోగం సక్రమమైన మార్గంలో రావాలని నేను ప్రార్థన చేస్తానని చెప్పాను. ఆ తర్వాత కొన్ని వారాల పాటు తనకు ఉద్యోగం లేదు. ఉద్యోగం లేకుండా ఒక దూరదేశంలో బ్రతకడం అంటే ఇట్స్ నాట్ ఈజీ, ఇట్ వాజ్ డిఫికల్ట్, కొంచెం కష్టంగానే ఉండింది. అయితే దేవుడు ఆ సహోదరుని జ్ఞాపకం చేసుకున్న ఒక మంచి ఉద్యోగం ఎలాంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ లేకుండా పొందుకోవడానికి సహాయం చేశారు. ఒక మంచి ఆశీర్వాదకరమైన స్థితిలో ఆ బిడ్డను దేవుడు ఉంచాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ వాక్యమును నేను అనుసరించాలని నిశ్చయించుకున్నాను అంటే అర్థం ఏంటి? ఇక్కడ వినేసి వెళ్ళిపోవడం అని కాదు, వింటున్నది పాటిస్తాను. ఐ విల్ ఫాలో ద వర్డ్, ఐ విల్ స్టిక్ టు ద వర్డ్. వాక్యానికి కట్టుబడి ఉంటాను, వాక్యాన్ని అవలంబిస్తాను, వాక్యాన్ని పాటిస్తాను. శోధనలు వచ్చినా నిలబడతాను. ద వరల్డ్ టాక్స్ అబౌట్
ఈజీ వేస్ టు అచీవ్ థింగ్స్. ప్రపంచం సులభమైన, సౌకర్యవంతమైన, మోసపూరితమైన ఈజీ వేస్లో డబ్బు సంపాదించడం, ఈజీగా ఉద్యోగం తెచ్చేసుకోవడం, ఈజీగా ఒక పైన కొండ మీదకి వెళ్ళిపోవడం గురించి ప్రపంచం మాట్లాడుతుంది. కానీ ద బైబిల్ టాక్స్ అబౌట్ ఎర్నింగ్ థింగ్స్. శ్రేష్టమైన సరి అయిన మార్గంలో నువ్వు సంపాదించి ఉన్నత స్థితికి వెళ్ళాలని దేవుని ఉద్దేశం. నేను కాపీ కొట్టచ్చా అండి? నేను దేవుని బిడ్డని, కొట్టకూడదు. నువ్వు కాపీ కొట్టావంటే నువ్వు దేవుని బిడ్డవి కాదు. యు ఆర్ చీటింగ్. పక్కన వాళ్ళు చూపించేస్తున్నారండి, చూడడంలో పొరపాటే ఉంది కదండి. నేను అడగట్లేదు అక్క, పక్కన వాళ్ళు చూపించేస్తున్నారు. దానకర్ణుడు నా పక్కన ఫ్రెండ్, వాడు చూపించేస్తున్నాడు అక్క, రాసేస్తున్నాను అక్క. కొంతమంది ముందే మాట్లాడుకుంటారు, పరీక్షలో కాపీ కొట్టడానికి చూపిస్తే, ఒరే నీకు ఇది కొనిస్తాను, అది కొనిస్తాను, ఇంత డబ్బులు ఇస్తాను, అంత డబ్బులు ఇస్తాను, నువ్వు అవి చదువుకో, నేను ఇవి చదువుకుంటాను. షేరింగ్, పరీక్షల్లో షేరింగా. నీ వాక్యమును అనుసరించి నడుచుకోవాలని నేను నిశ్చయించుకున్నాను. వారికి నీ వాక్యము ఇచ్చున్నావు. దేవుని వాక్యము దేవుడు మనకిచ్చాడు. ఆ వాక్యాన్ని అనుసరించడము నీవు నేను తీసుకోవాల్సిన నిర్ణయం. 5వ మాట నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం, 17th verse. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సాంక్టిఫై దెమ్ త్రూ దై ట్రూత్. సత్యమందు వారిని ప్రతిష్ఠించు, స్థిరపరచు. వాక్యం వింటున్నాం కరెక్టే, వాక్యంలో స్థిరంగా ఉన్నామా లేదా? చాలా చాలా ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక అనుభవం. ఆర్ యు ఇన్ క్రైస్ట్? క్రీస్తులో ఉన్నావా? కొన్నిసార్లు ఇన్ అండ్ అవుట్ కదండి. కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటారు పిల్లలు, ఒక బాక్స్ గీసుకొని బాక్స్లోకి వెళ్తారు, బాక్స్లోంచి బయటకు వస్తారు. కొంతమందికి విశ్వాస జీవితం అంటే అలాగే ఉంటుంది. భక్తిలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ భక్తిలో నుంచి భక్తిహీనతలోకి వచ్చేస్తారు. ఇట్స్ లైక్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. నాకు ఇష్టం ఉంటే భక్తి ఆన్ చేస్తా, లేకపోతే ఆఫ్. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. 119వ కీర్తనలోని 160వ వచనం ఒకసారి చదువుకుందాం. చూడండి, Psalm 119 verse 160. 119వ కీర్తన 160వ వచనం చదువుకుందాం. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. వాక్య సారాంశము సత్యం. ఇఫ్ యూ ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నీవు ఉంటే నువ్వు సత్యమైన మార్గంలో ఉన్నావు. యు ఆర్ ఇన్ ద ట్రూత్. సత్యమేవ జయతే అని మనం వాడుతూ ఉంటాం కదండి. సత్యమేవ జయతే. మన దేశంలో కూడా దేశభక్తి కలిగిన వాళ్ళందరూ ఈ మాటలని చెప్పుకుంటే సత్యమేవ జయతే, ద ట్రూత్ ప్రివేల్స్. ఎస్, సత్యము, దేవుని వాక్యము సత్యము. యేసయ్య చేస్తున్న ప్రార్థన, వీరిని సత్యమందు స్థిరపరచు. సండే క్రిస్టియన్గా మనం ఉండడం దేవుని ఉద్దేశం కాదు. త్రూ అవుట్ ద వీక్, త్రూ అవుట్ ద మంత్, త్రూ అవుట్ ద ఇయర్, త్రూ అవుట్ లైఫ్, జీవితకాలం అంతా క్రైస్తవునిగా క్రీస్తులో తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించువాడు. వెంబడించాలి అని యేసయ్య చెప్పాడు. ఆ అనుభవం కొరకు దేవుడు చూస్తున్నాడు. కనుక ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు చేసిన ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన, చాలా చాలా విషయాలు ఉన్నాయండి. మళ్ళీ మీరు ధ్యానం చేసుకోవచ్చు. యోహాను సువార్తలో ఈ చాప్టర్లో అనేకమైన ఒక 26 వచనాలు ఉన్నాయి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మళ్ళీ మీరు చదవండి మీటింగ్ అయిపోయిన తర్వాత. యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ లెసన్స్. చాలా విషయాలు దేవుడు మాట్లాడతారు. కొన్ని మాత్రం నేను హైలైట్స్ మాత్రమే మీతో పంచుకోవడం జరిగింది. నావన్నీ నీవి, నీవన్నీ నావి. సత్యమందు స్థిరపరచు, నీ వాక్యమే సత్యము. ఆయన తన వాక్యమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వాక్కును వినువారం మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యాన్ని అనుసరించే వారంగా, దేవునిలో నిలిచి ఉండే వారంగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని అడుగుదాం, ప్రభా నువ్వు నా చేయి పట్టుకొని నన్ను నడిపించాయ్యా. ఈ లోకంలో నీ కొరకు బ్రతకాలంటే నా శక్తి చాలదయ్యా. నా చేయి పట్టుకో, నేను జారిపోకుండా, నేను పడిపోకుండా నన్ను నడిపించయ్యా. నేను కృంగిన సమయంలో, నేను నిరాశపడినప్పుడు, బలహీనపడినప్పుడు, పడిపోయినప్పుడు లేవనెత్తు ప్రభా.
లార్డ్, ఐ వాంట్ టు స్టాండ్ ఫర్ యూ, ఐ వాంట్ టు లివ్ ఫర్ యూ. మమ్మల్ని నడిపించే దేవుడు అయ్యా. ఒక్క క్షణం వదిలేసినా ఈ లోకం అనే సముద్రంలో ఎక్కడికో వెళ్ళిపోతాం ప్రభా. ఎక్కడ తేలుతామో కూడా తెలియదయ్యా. ప్రతి క్షణము మీరు కావాలి, ప్రతి క్షణము మీ సహాయం కావాలి, ప్రతి క్షణము నీ కాపుదల కావాలి. అనుక్షణము నావన్నీ నీవి, నీవన్నీ నావి అనే అనుభవంలో మేమందరం సాగిపోవాలయ్యా. ఈ జీవితాన్ని ఇచ్చింది మీరే, కలిగి ఉన్నవేవి మీరు లేకుండా కలగలేదయ్యా. నథింగ్ వీ హ్యావ్ ఇస్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. మా శక్తితో ఏది సంపాదించుకోలేదు ప్రభువా. అంత నీ కృప నాయన, అంత నీ కృపే, అంత నీ దయ ప్రభువా. అన్నీ నీ చేతుల నుంచి వచ్చినవేనయ్యా. అన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. శక్తి, బలము, ఆరోగ్యము, జ్ఞానము, సామర్థ్యము, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబాలు అన్నీ నీ కృపేనయ్యా. నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభువా. ఈ లోకంలో మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో అవన్నీ పరిపూర్ణం చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళారు ప్రభువా. మా జీవిత కాలము, మా జీవిత దినముల లెక్క మాకైతే తెలియదయ్యా. కానీ ఈ లోకంలో మేము బ్రతికినంత కాలం నీకోసం మేము బ్రతకాలి, నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి బ్రతకాలి, నీ చిత్తాన్ని నెరవేర్చాలి ప్రభువా. ఎంపవర్ us లార్డ్, స్ట్రెంగ్థెన్ us లార్డ్. ఆ ఫోకస్ మాకు ఇవ్వండి ప్రభువా. నీ ఉద్దేశాలను గ్రహించే జ్ఞానం మాకు ఇవ్వండి అయ్యా. అజ్ఞానంలో, వెర్రితనంలో, అపవాది కలుగు చేసిన గుడ్డితనంలో ఎంతమంది తమ జీవిత గమ్యాన్ని తెలుసుకోకుండా బ్రతుకుతున్నారు, వారందరినీ మీరు మేల్కొల్పండి ప్రభువా. దారి తప్పి తప్పటడుగులు వేస్తూ తల్లిదండ్రులకు బాధకరంగా, నీకు అవమానకరంగా ఎంతమంది బ్రతుకుతున్నారో వారందరినీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. యవనస్తులను నీలో స్థిరపరచండి అయ్యా, మా జీవితాలను స్థిరపరచండి అయ్యా. ఒలీవ చెట్టు ఏ విధంగా వేరు తన్ని భూమిలోకి వెళ్ళి చక్కగా ఫలిస్తుందో, ఈ లోకంలో మేము నీలో స్థిరపడి నీ కొరకు బ్రతుకుతూ ఆత్మఫలం ఫలించే కృపను మాకు అనుగ్రహించండి. ఎంతమంది ఈ మీటింగ్లో పాలు పొందుతున్న వారు ఆయా శోధనలలో ఉన్నారో, తెలిసి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ, తప్పుడు స్నేహాలలో కొనసాగుతూ, తప్పుడు పనులు చేస్తూ, పాపంలో బ్రతుకుతూ వారి జీవితాలు నష్టపరుచుకుంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అపవాది యొక్క సంకెళ్ళను తెంపండి. నేను నీ వాక్యమును అనుసరించాలని నిశ్చయించుకున్నానని రాజైన దావీదు చెప్పాడయ్యా. అట్టి నిశ్చయము ప్రతి యవన బిడ్డకు నీవు దయచే ప్రభా. మేము మంచి నిర్ణయాలు తీసుకుంటే మా నిర్ణయాలకు ఎప్పుడు నీ సహాయం తోడుంటుందయ్యా. యు విల్ ఆల్వేస్ సపోర్ట్ us లార్డ్. నీ కృప దయచేయండి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగాల కొరకు ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారో, వివాహాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృప చొప్పున కనికరించండి. నీ సహాయాన్ని మెండుగా దయచేయండి. విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. రేపటి దినము నీ పునరుత్థాన దినము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుట కొరకు మమ్మల్ని అందరినీ నీవే సిద్ధపరచండి, ఆయత్తపరచండి. ఈ లోకంలో ఎక్కడ పెట్టారో ప్రభువా, ఏ కుటుంబాల్లో పెట్టారో, ఎవరి మధ్యలో పెట్టారో, నీ కొరకు మేము సాక్షులుగా వాడబడడానికి నీ కృప దయచేయండి. కరోనాతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి అయ్యా. బలహీనులను లేవనెత్తండి ప్రభువా. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో నివసించుచున్నదని ఈ వాక్యంలో వ్రాయబడినట్లుగా బలవంతుని చేతిలోని బాణములుగా ప్రతి యవన బిడ్డ వాడబడినట్లు నీ సహాయం అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ రక్షకుడైన ఘనుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.